ఎప్పుడూ ఒకేలా ఉండదు, కానీ చరిత్ర సృష్టించే నాయకులు అరుదుగా పుడతారు. ఒకరిది అపార అనుభవం, మరొకరిది అలుపెరగని పోరాటం, ఇంకొకరిది ఆధునిక విజ్ఞానం. ఈ మూడు శక్తులు కలిస్తే అదే నేటి ఆంధ్రప్రదేశ్. అసలు ఏపీలో జరుగుతున్న ఆ సైలెంట్ రెవల్యూషన్ ఏంటి? ఇది కేవలం రాజకీయ కలయికేనా, లేక అంతకు మించిన భవిష్యత్ ప్రణాళిక? విజన్, విలువల, వేగం కలగలిసిన అరుదైన పాలన దిశగా సాగుతున్న ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలంటే పాలకుడి ఆలోచనా విధానం ఎంతో ముఖ్యం. చరిత్ర పుటల్ని తిరగేస్తే విషన్, ధర్మం, విజ్ఞానం ఈ మూడు లక్షణాలు ఒకే చోట చేరడం అత్యంత అరుదు. రాజకీయాల్లో నాయకులుంటారు, పాలకులు ఉంటారు, కానీ భవిష్యత్తును దర్శించే దార్శనికులు చాలా తక్కువ మందే ఉంటారు. నేడు ఆంధ్రప్రదేశ్ సరిగ్గా అటువంటి ఒక అరుదైన చారిత్రక సంధికాలంలో ఉంది. కేవలం స్క్రీన్ మీద కనిపించే నాయకత్వమే కాదు, దాని వెనుకున్న మేధోమథనం కూడా అంతే బలీయమైంది. ఒకవైపు దశాబ్దాల అనుభవం, మరోవైపు నిబద్ధతతో కూడిన సేవ, ఇంకోవైపు సాంకేతికతతో కూడిన వేగం. ఈ మూడూ కలగలిసిన అద్భుతమైన ఘట్టానికి ఇప్పుడు ఏపీ వేదికవుతోంది. ఇది కేవలం రాజకీయ కలయిక కాదు. పెద్దలు చెబుతూ ఉంటారు, కృషితో నాస్తి దుర్భిక్షమని. అంటే సరైన కృషి ఉంటే కరువు అనేది దరిచేరదు అని. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది కూడా అదే. ఎంతోమంది నేతలు స్క్రీన్ ముందుకొచ్చి తమ మనసులోని మాటల్ని ఆలోచనలుగా చెబుతూ ఉంటారు. ఆ ఆలోచనల వెనుక కంటికి కనిపించని మేధావులు, వ్యూహకర్తలుంటారనేది అక్షర సత్యం. ఒక రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలంటే కేవలం నాయకత్వ లక్షణాలుంటే సరిపోదు, దానికి మేధో సంపత్తి తోడవ్వాలి. రాజకీయాల్లో పండిన నేతలుగా రాణించిన వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కాని మేధావుల ఆలోచనల్ని, తన విషన్ను జోడించి పాలన్ను ఒక యజ్ఞంలా మార్చిన ఘనత మాత్రం చంద్రబాబుకే దక్కుతుంది. అందుకే ఆయన కేవలం రాజకీయ నాయకుడు కాదు, వ్యవస్థల్ని నిర్మించే సిస్టమ్ బిల్డర్. ఈ మేధోమథనమే నేటి ఏపీ పాలనకు ఆయువుపట్టు. రాజకీయాల్లో విషన్ అనే పదానికి పర్యాయపదంగా నిలిచే పేరు నారా చంద్రబాబు నాయుడు. వయసు కేవలం సంఖ్య మాత్రమే అని నిత్యం ప్రగతి కోసం తప్పించే యువకుడిలా ఆయన పనితీరుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీకి పునాది వేసి తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఆనాటి మేటి రాజకీయ దురంధరుడు. నేడు విచ్ఛిన్నమైన ఏపీని గాడిలో పెట్టే బాధ్యతను భుజాన వేసుకున్నారు. అవకాశాలు వాటంతటవే రావు, వాటిని సృష్టించుకోవాలి. వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే చంద్రబాబు ఫిలాసఫీ. ఆయన అనుభవం రాష్ట్రానికి ఒక రక్షణ కవచం లాంటిది. నిండుకుండా తొనకదు అన్నట్లుగా ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా తన అనుభవంతో, స్థిత ప్రజ్ఞతతో చక్కదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరోసారి తన దార్శనికతను నిరూపించుకునే పనిలో పడ్డారు. ప్రపంచం వేగంగా మారుతోంది. కృత్రిమ మేధ యుగంలోకి మనం అడుగుపెట్టాం. ఈ మార్పును దశాబ్దాల క్రితమే పసిగట్టిన చంద్రబాబు నేడు ఏపీని డిజిటల్ హబ్గా మార్చేందుకు, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. నిన్నటి తరం నాయకుడిగా ఉంటూనే రేపటి తరం ఆలోచనల్ని అందుకోవడంలో ఆయన చూపిస్తున్న చొరవ యువతను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒక రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టాలంటే కేవలం మాటలు సరిపోవు, దానికి బలమైన బ్రాండ్ ఇమేజ్ కావాలి. ఆ బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు ఏపీకి పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్న తీరు అద్భుతం. పాలనలో అనుభవం ఒక ఎత్తైతే, ప్రజల పట్ల మమకారం, ధర్మం పట్ల నిబద్ధత మరొక ఎత్తు. డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, ఆయన పనితీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. లేటుగా వచ్చిన లేటెస్ట్ నిర్ణయాలతో ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. తానెంచుకున్న శాఖ ఏంటి అన్నది కాదు, ఆ శాఖ ద్వారా సామాన్యుడికి ఎంత మేలు జరుగుతోంది అన్నదే ఆయన కొలబద్ద. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖల్ని చేపట్టిన ఆయన పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే గాంధేయవాదాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. సీనియర్ రాజకీయవేత్తల్ని సైతం తలపించేలా ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఓ భావోద్వేగాల ప్రవాహం. అణగారిన వర్గాల సమస్య చిన్నదైనా సరే అది ఆయన చెవికి చేరితే చాలు, గంటల్లోనే యంత్రాంగం కదులుతోంది. నిధుల మంజూరు నుండి పాలనాపరమైన అనుమతుల వరకు ఎక్కడా జాప్యం లేకుండా చూస్తున్నారు. రోడ్డు బాగాలేదని తెలిస్తే మరమ్మతులు, నీరు రావడం లేదని తెలిస్తే పరిష్కారం. ఇలా క్షేత్రస్థాయిలో ఆయన చూపిస్తున్న దూకుడు పొలిటికల్ హీరో ఇమేజ్ని దాటి ప్రజల మనిషిగా నిలబెట్టింది. ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తూనే, సనాతన ధర్మాన్ని రక్షిస్తూనే మరోవైపు పేదవాడి ఆకలి తీర్చే బాధ్యతను ఆయన తీసుకున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని ఆయన అక్షరాలా పాటిస్తున్నారు. మాటల్లో సానుభూతి కాకుండా చేతల్లో పరిష్కారం చూపించడమే ఆయన విజయ రహస్యం. అనుభవం ఒక రక్షణ కవచమైతే మానవత్వం ఒక ఆయుధం. మరి ఈ రెండూ కలిసిన చోట వేగం కూడా తోడైతే ఫలితం ఎలా ఉంటుంది? యువ రక్తం ఉరకలేస్తే అభివృద్ధి ఏ రేంజ్లో ఉంటుంది? తండ్రి చాటు బిడ్డ అనే ముద్రను చెరిపేసి కార్పొరేట్ సీఈఓలను తలపిస్తున్న ఆ సరికొత్త నాయకత్వం గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది మంత్రి నారా లోకేష్ గురించి. ఒకప్పుడు కేవలం సీఎం తనయుడుగా మాత్రమే చూసినవారు నేడు ఆయన పనితీరు చూసి ఆశ్చర్యపోతున్నారు. చదివిన చదువుకు, చేస్తున్న పనికి సార్థకత ఉండాలి అనేందుకు లోకేష్ ఒక నిలువెత్తు నిదర్శనం. ఆయన మోడల్ పొలిటీషియన్. తండ్రిచాటు బిడ్డ అనే ముద్రను చెరిపేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ని సృష్టించుకున్నారు. ఏపీ అభివృద్ధిలో ఆయన పాత్రిప్పుడు అత్యంత కీలకం. యువగలం పాదయాత్రలో ప్రజల నాడిని పట్టుకున్న లోకేష్ ఇప్పుడు ఆ అనుభవాన్ని పాలనలో చూపిస్తున్నారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కార్పొరేట్ కంపెనీల సీఈఓలను తలపిస్తున్నాయి. ఒక రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే అక్కడ ఉండాల్సింది రాయితీలు మాత్రమే కాదు, ప్రభుత్వంపై నమ్మకం. పెట్టుబడుల్ని ఆకర్షించడం అనేది ఒక కళ, అదో పెద్ద టాస్క్. కానీ ఆ టాస్క్ను మంత్రి లోకేష్ చాలా సునాయాసంగా ఛేదిస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన విదేశీ పర్యటనలే దీనికి ఒక ఉదాహరణ. మంత్రి లోకేష్ ఇప్పుడు ప్రపంచానికిస్తున్న భరోసా అదే. నిన్నటి దావోస్ వేదికైనా, మొన్నటి అమెరికా పర్యటనైనా ఆయన సాధించింది సామాన్యమైన విషయం కాదు. బిల్గేట్స్ లాంటి దిగ్గజాలతో భేటీ అయినా, గూగుల్ వంటి సంస్థల్ని ఒప్పించడమైనా అది ఆయన నెట్వర్కింగ్ సామర్థ్యానికి నిదర్శనం. ఒకవైపు రెడ్ టేప్ తొలగించి రెడ్ కార్పెట్ పరుస్తూ పరిశ్రమల స్థాపనలో 100% సక్సెస్ రేటుతో దూసుకెళ్తున్నారు. టాటా, రిలయన్స్ వంటి సంస్థలు క్యూ కడుతున్నాయంటే అది లోకేష్ అనే యువ నాయకుడిపై కార్పొరేట్ ప్రపంచానికున్న విశ్వాసం. వ్యూహరచనలో, టెక్నాలజీ వినియోగంలో లోకేష్ తన తండ్రి చంద్రబాబును ఓవర్టేక్ చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. పులిబిడ్డ పులే అవుతుంది అనే సామెత లోకేష్ విషయంలో నిజమైంది. దశాబ్దాల క్రితం చంద్రబాబు హైటెక్ రంగుల్ని పరిచయం చేస్తే నేడు లోకేష్ దాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ స్థాయికి తీసుకెళ్లారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి వాట్సాప్ గవర్నెన్స్ ని తీసుకురావడం, దాన్ని 36 ప్రభుత్వ శాఖలకు అనుసంధానం చేయడం ఒక విప్లవాత్మక మార్పు. ఇది యువగలం పాదయాత్రలో ఆయన మదిలో మెదిలిన ఆలోచన. సమస్య ఎక్కడుందో తెలిస్తే సరిపోదు, దాన్ని ఎంత వేగంగా పరిష్కరించామన్నదే ముఖ్యం. సాంకేతికతను సామాన్యుడి ముంగిట నిలిపిన ఘనత లోకేష్దే. పవర్లోకి రావడం వేరు, ఆ పవర్ను పదిలం చేసుకోవడం వేరు. ప్రజల మన్నళ్లు పొందాలంటే అభివృద్ధి, సంక్షేమం అనే 2 చక్రాలు సమానంగా సాగాలి. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ ప్రజాకర్షణ, లోకేష్ సాంకేతిక నైపుణ్యం, ఈ 3 కలిసి ఏపీని ఈ దిశగా నడిపిస్తున్నాయి. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. అదే సమయంలో పేదవాడికి అండగా నిలవాలి. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ని ఈ త్రయం సమర్థవంతంగా నిర్వహిస్తోంది. కేవలం సంక్షేమ పథకాల్లో ఓట్లు రాలవని, ఆస్తుల సృష్టి జరిగితేనే సంక్షేమం నిలబడుతుందని వీరు బలంగా నమ్ముతున్నారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదు. 3 ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. ఇదే కూటమి ప్రభుత్వం ప్రధాన ఎజెండా.
ఏపీ డెవలప్మెంట్ మ్యాప్ను నిశితంగా గమనిస్తే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఇలా 3 ప్రాంతాల్లోనూ అక్కడి సహజ వనరులపై ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టింది. శ్రీకాకుళం తీరం నుంచి చిత్తూరు అడవుల వరకు, విశాఖ ఐటీ హబ్ నుంచి అనంతపురం సోలార్ పవర్ వరకు ప్రగతిని వికేంద్రీకరిస్తున్నారు. గోదావరి, కృష్ణా డెల్టాల్లో ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్, రాయలసీమలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఉత్తరాంధ్రలో ఫార్మా, టూరిజం ఇలా ప్రాంతీయ అసమానతలు తొలగించేలా పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. చేసే పనిలో చిత్తశుద్ధుంటే ఫలితం దానంతటదే వస్తుంది అన్నట్లుగా ఈ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ఆయా ప్రాంతాల రూపురేఖల్ని మార్చనుంది. మనం మాట్లాడుకుంటున్న ఈ అభివృద్ధి ఊహాజనితం కాదు, కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. విదేశీ పర్యటనలో కుదుర్చుకున్న ఎంఓయూలు కాగితాలకే పరిమితం కాకుండా పరిశ్రమల శంకుస్థాపన దశకు చేరుకుంటున్నాయి. టాటా సంస్థల చైర్మన్తో భేటీ అయినా, అదానీ గ్రూప్ పెట్టుబడులైనా ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి. సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న వేగం ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచుతోంది. ఈ మొత్తం కసరత్తు వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం యువత. యువతకు ఉపాధి కల్పించాలి, పారిశ్రామికంగా రాష్ట్రం నిలదొక్కుకోవాలి. ఇదే లక్ష్యం, ఇదే ఆలోచన, ఇదే నిర్ణయం. చంద్రబాబు విషన్, పవన్ కళ్యాణ్ ధర్మం, లోకేష్ విజ్ఞానం. ఈ 3 నేతలు ఏపీ అభివృద్ధికి మొక్కవోని దీక్షతో పనిచేస్తున్నారు. విభజన గాయాల నుంచి కోలుకొని ఆర్థిక లోటును భర్తీ చేసుకొని ఏపీ ఒక పవర్ హౌస్గా మారబోతోంది. వీరి ఐక్యత, వీరి కృషి రాష్ట్రానికి శ్రీరామరక్ష. ఐక్యమత్యమే మహాబలమన్న సామెతను నిజం చేస్తూ ఈ 3 నేతలు ఏపీని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. రాబోయే కాలం ఆంధ్రప్రదేశ్దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాయకుడు బాగుంటే రాజ్యం బాగుంటుంది. కానీ ఇక్కడ 3 సమర్థులు ఒక్కటయ్యారు. ఇది కేవలం 5 ఏళ్ల పాలన కాదు, రాబోయే 25 ఏళ్ల భవిష్యత్తుకు వేస్తున్న బలమైన పునాది. కల్మషం లేని ప్రయత్నం, ఖచ్చితమైన ఫలితం. వెరసి నేటి ఏపీ ముఖ చిత్రం. ఇది కదా ప్రజలు కోరుకున్న మార్పు, ఇది కదా అసలైన అభివృద్ధి.